రాహుల్ గాంధీ మన దేశానికి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్. ఉగ్రదేశం పాకిస్తాన్కు మాత్రం రాహుల్ హీరో. అవును, పాకిస్తాన్ మీడియాలో 24/7 రాహుల్ గాంధీనే కనిపిస్తున్నారు. అందుకు కారణం ఆపరేషన్ సింధూర్ పై మోడీ సర్కార్కు రాహుల్ సంధిస్తున్న ప్రశ్నలే. కాస్త వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్ తన ఫేక్ ప్రచారానికి రాహుల్ను అస్త్రంగా వాడుకుంటోంది. రాఫెల్ ఫైటర్లను కూల్చేశామన్న పాకిస్తాన్ ఫాల్స్ ప్రపకండాకు రాహుల్ అడుగుతున్న ప్రశ్నలు అస్త్రాలవుతున్నాయి. ఇక్కడే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ షురూ అయింది. రాహుల్ను పాక్ ఆర్మీ చీఫ్తో పోలుస్తూ బీజేపీ, మోడీని నవాజ్ షరీఫ్తో పోలుస్తూ కాంగ్రెస్ సరికొత్త చర్చకు తెరలేపాయి. ఇంతకు పాకిస్తాన్ వెన్ను విరవడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న రాఫెల్ ఫైటర్లు కేరాఫ్గా ఎందుకు జరుగుతోంది? ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలు పాక్కు అస్త్రంగా ఎలా మారుతున్నాయి? లెట్స్ వాచ్. ఆపరేషన్ సింధూర్ కేరఫ్గా రచ్చరేపుతున్న రాజకీయం. పాకిస్తాన్కు అస్త్రంగా మారిన రాఫెల్స్ పై రాహుల్ ప్రశ్నలు. రాహుల్ను పాక్ ఆర్మీ చీఫ్తో పోలుస్తూ బీజేపీ ఎదురుదాడి. రాఫెల్తో పాటు 5 యుద్ధ విమానాలు కూల్చేశాం. S-400ని ధ్వంసం చేసేశాం. అదనపు ఎయిర్బేస్ను నామరూపాలు లేకుండా చేశాం. 4 రోజుల యుద్ధంలో ఇండియాను ఘోరంగా ఓడించాం. పాకిస్తాన్ లీడర్ల నుంచి వచ్చిన ఫేక్ ప్రకటనలే ఇవి. ఆధారాలు అడిగితే మాత్రం ఒక్కడు ఇవ్వడు. అసలు ఉంటే కదా ఇవ్వడానికి. ఉగ్రదేశం ఫేక్ ప్రచారాన్ని మౌనంగా భరిస్తే చివరికి వాళ్ళు చెప్పే అబద్ధాలే నిజాలని భ్రమపడే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది. పాకిస్తాన్తో యుద్ధంలో భారత త్రివిధ దళాలు వేటిని కోల్పోలేదని, అవన్నీ అబద్ధపు ప్రచారాలే అని సాక్ష్యాలతో పాటు బయటపెడుతోంది. కానీ ఇలాంటి విషయాల్లో అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సిన విపక్ష నేతలే పాకిస్తాన్ ఫాల్స్ ప్రచారానికి అనుకూలంగా వ్యవహరిస్తే, ఆపరేషన్ సింధూర్ను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇది. పాకిస్తాన్తో దాడుల సందర్భంగా భారత్ ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాల్ని కోల్పోయింది అనేది రాహుల్ ప్రశ్న. అంతకుముందు కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ వీడియోను పోస్ట్ చేసిన రాహుల్ ఆపరేషన్ సింధూర్ గురించి పాక్ ఆర్మీకి ముందే చెప్పారంటూ వ్యాఖ్యానించారు. భారత్ దాడి చేసే విషయాన్ని పాక్కు ముందే సమాచారం ఇవ్వడం నేరమన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యల్ని విదేశాంగ శాఖ తప్పుబట్టింది. రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ దాడి గురించి మాట్లాడడానికి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారని మాత్రమే స్పష్టతనిచ్చింది. ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత తాము ఉగ్రవాదుల స్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేశామని పాకిస్తాన్ ఆర్మీకి చెప్పినట్లు పేర్కొంది. పాకిస్తాన్ సైన్యం ఈ చర్యలకు దూరంగా ఉండాలని మాత్రమే తాము సూచించామని, కానీ వారు ఈ సలహాను పాటించలేదని జైశంకర్ చెప్పిన వీడియోను రాహుల్ గాంధీ తప్పుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అంతేకాదు యుద్ధ విమానాల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వాదనను మాజీ సైనిక అధికారులు కూడా ఖండించారు. ఏకే భారతి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. As for the details, what could have been, how many numbers, which platform did we lose, at this time I would not like to comment on that because we are still in a combat situation, and if I comment on anything it will only be advantage adversary. So we don't want to give him any advantage at this stage. All I can say is that we have achieved our objectives that we selected and all our pilots are back home. ఓవైపు తప్పుడు ప్రచారంతో పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడానికి దానికి సిగ్గులేదు. ఇలాంటి టైంలో స్వయంగా భారత ప్రతిపక్ష నాయకుడే ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పాలని ప్రశ్నలు సంధిస్తే ఉగ్రదేశం ఎందుకు ఊరుకుంటుంది? ఇంతకు మించిన ఛాన్స్ మళ్లీ రాదంటూ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా అసత్య ప్రచారాలు చేయడంలో టాప్లో ఉన్న ఉగ్రదేశం మీడియా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో దుష్ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ సంబరపడిపోతోంది. భారత యుద్ధ విమానాలను కూల్చేశామని పాక్ చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా రాహుల్ ప్రశ్న ఉండడంతో పాక్ మీడియా ప్రత్యేక డిబేట్లు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ మీడియాలో ఎక్కడ చూసినా రాహుల్ గురించి చర్చలు నడుస్తున్నాయి. అది మాత్రమే కాదు, హస్తం పార్టీ లీడర్లపై వివరణాత్మక కథనాలు వండి వారుస్తున్నారు. ఇక్కడ బీజేపీ సీన్లోకి వచ్చింది. రాహుల్ పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ ఓ పోస్టర్ని విడుదల చేసింది. ఆ పోస్టర్లో రాహుల్ గాంధీ ముఖాన్ని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో జత చేసి వన్ ఎజెండా అని రాసింది.
పోస్టర్ను బీజేపీ సమాచార శాఖ చీఫ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాహుల్ గాంధీ పాక్ భాషలో మాట్లాడుతున్నారు, ఇందుకు ఆశ్చర్యపోవలసిన అవసరమేదీ లేదని మాలవీయ ఆరోపించారు. అలాగే ఆపరేషన్ సింధూర్తో విజయం సాధించిన భారత్ను ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ అభినందించలేదు అని అమిత్ మాలవీయ ఆరోపించారు. అభినందనలకు బదులుగా మనం ఎన్ని రాఫెల్ ఫైటర్ జెట్లను కోల్పోయామని పదే పదే అడుగుతాడు. ఈ ప్రశ్నని ఇప్పటికే డీజీఎంఓ బ్రీఫింగ్లో ప్రస్తావించారు. యుద్ధ సమయంలో ఎన్ని పాకిస్తానీ జెట్లను కాల్చివేశారో తేల్చి చెప్పారని గుర్తు చేశారు. అయితే బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అయింది. ప్రధాని మోడీని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్తో పోలుస్తూ ఎడిటెడ్ ఫోటో విడుదల చేసింది. ఈ ఫోటోకు ఎగ్ బిర్యానీ దేశ్ పర్ భరీ అని క్యాప్షన్ పెట్టింది. కాంగ్రెస్ బీజేపీ పోస్టర్ వార్ని పక్కన పెడితే రాఫెల్ ఫైటర్లపై రాహుల్ గాంధీ ముందు నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఫ్రాన్స్తో ఈ ఒప్పందం జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీని చౌకీదార్ చోర్ హై అంటే కాపలాదారు దొంగ అయ్యారంటూ విమర్శించారు. రాఫెల్ డీల్ నాడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఒప్పందం చేసుకోవడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే దీనివల్ల భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. అప్పుడు భారత్తో పెట్టుకుంటే చైనాకు చిక్కులు తప్పవు. అందువల్లే చైనా తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పేసింది. కానీ ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సిన రాహుల్ నేరుగా చైనా మాటే మాట్లాడారనే విమర్శలు వినిపించాయి. ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. నిజమేంటంటే మన చుట్టూ ఉన్నవి శత్రు దేశాలే. ఏ ఒక్క దేశం కూడా మన ఎదుగుదలను చూసి తట్టుకోలేవు. అలాంటి దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రక్షణ పరంగా అత్యంత సమర్థంగా ఉండాలి. కానీ రాహుల్ మాత్రం రాఫెల్ ఫైటర్ల కొనుగోలును రాజకీయ కోణంలోనే చూశారు. ఇప్పుడు ఎన్ని రాఫెల్స్ కూలిపోయాయని ప్రశ్నిస్తూ మరోసారి హద్దు మీరారు. రాఫెల్ వల్ల దేశానికి కలిగిన లాభమేంటో ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. రాఫెల్ చేసిన యుద్ధ విన్యాసం ఉగ్రదేశానికి చుక్కలు చూపించింది. పాక్పై మన సైన్యం దాడులు చేసినప్పుడు, ఉగ్రదేశం మనపై ప్రతిదాడి చేసినప్పుడు మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడింది S-400 రాఫెల్ ఫైటర్ జెట్లే. వాస్తవానికి ఇవి లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదనేది రక్షణ నిపుణులు చెబుతున్న మాట. ఇప్పుడు కూడా ఈ నిజాన్ని రాహుల్ అంగీకరించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారత సైన్యం పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడి స్థావరాల్ని ధ్వంసం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన నిజాన్ని, పాకిస్తాన్ వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేసిన విజయాన్ని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ అర్థం చేసుకోలేకపోతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలు బహిర్గతం చేయరాదన్న విషయం రాహుల్ గాంధీతో పాటు హస్తం పార్టీ లీడర్లు మరుస్తున్నారని విమర్శిస్తున్నారు. అన్నింటికీ మించి పాకిస్తాన్ ఫేక్ ప్రచారానికి అనుకూలంగా మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరి ఈ విషయంలో రాహుల్ అండ్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్కి దిగుతుందో, తెగించి విమర్శలు కొనసాగిస్తుందో చూడాలి.